మున్సిపల్ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మీడియా సమావేశం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆప్ స్టేట్ కన్వీనర్ హేమ సుదర్శన్, జిల్లా కన్వీనర్ ఉమారాణి మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మాటలు నమ్మి మోసపోయారు. ఆప్ అభ్యర్థులకు ఇప్పుడు అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కరూ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి. మేము మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు పరిష్కరిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి 11వ వార్డు అభ్యర్థి పల్లె ప్రేమ్ చందర్, ఆప్ నాయకులు రమ్యగౌడ్, శోభ, పద్మ తదితరులు పాల్గొన్నారు. 11వ వార్డు పల్లె ప్రేమ్ చందర్ గారు అన్న నిలబడుతున్నారు, రిటైర్డ్ ఎస్ఐ. సో 11 నెంబర్ వార్డులో నిలబడుతున్నారు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ విద్య వైద్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా మా పార్టీ ఏదైతే సిద్ధాంతాలను మేనిఫెస్టోలో ఏదైతే ఇస్తారో ఢిల్లీలో ఆ విధంగా విద్య వైద్యం అనేది కంపల్సరిగా విద్య వైద్యం అనే దాని మీద దృష్టి పెట్టేసి మేనిఫెస్టోలో ఏదైతే ఇస్తుందో అది వాగ్దానాలను కార్పొరేట్ లెవెల్లో వచ్చేసి మన ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే వైద్యం కూడా వచ్చేసి బస్తీ దవాఖానాలు పెట్టి ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో ఉండేటట్టు ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ మేనిఫెస్టోలో ఇచ్చినట్టుగా వాగ్దానాలు నెరవేర్చింది. సో అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్లో సంగారెడ్డి అన్న ప్రేమ్చందర్ గారు వచ్చేసి 11వ వార్డు నుంచి నిలబడడం జరిగింది. ఇక్కడ కూడా ఈ ఏరియాలో ఏదైతే ఈ వార్డులో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ అదేవిధంగా ముఖ్యంగా విద్య వైద్యం అనే దాని మీద ప్రచారం ఎలాగైతే చేస్తున్నారో దాని మీద పని చేసి చూపెడతాం. అలాగే మన రోడ్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఇంకా నీళ్లు ఇవన్నీ ప్రతి ఒక్కటి సమస్యలు ఉన్నాయి. పిల్లలకు వచ్చేసి గ్రౌండ్స్ లేకుండా స్కూళ్ళల్లో ఏంటిది మన విద్యాలయాలలో చూసుకుంటే గురుకుల విద్యాలయాల్లో వాళ్ళకి ఫుడ్ సరిగా లేకపోవడం అవన్నీ సమస్యలు మనం వింటున్నాం. వాటన్నిటి మీద కూడా ప్రేమ్చందర్ గారు వచ్చేసి ఇక్కడ అందరికీ తనని గెలిపిస్తే ఖచ్చితంగా తను అందరికీ సపోర్ట్గా ఉంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అన్నకి సపోర్ట్గా ఉండేసి ఎప్పుడు మేము హైదరాబాద్లో ఉన్న సంగారెడ్డి మనకు ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి మేమందరం కూడా ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా వీటినన్నింటినీ ఏవైతే వాగ్దానాలు మేము చేస్తున్నామో వాటి మీద పనిచేయడానికి రెడీగా ఉన్నాము. అదేవిధంగా అందరికీ మేము ఒకటే కోరుకునేది, యువతకు ఇప్పుడు చూసుకుంటే మనకు వచ్చేసి ఈ ఎడ్యుకేషన్స్ అనేది ప్రాబ్లంగా ఉన్నది. యువతకు నిరుద్యోగం లేక 2 లక్షల జాబ్స్ ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. ముఖ్యంగా ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది. మున్సిపాలిటీ ఎలక్షన్లలో మళ్ళీ ఈ పార్టీ 420 హామీలు ఇచ్చేసి ఇప్పటిదాకా దాని మీద దృష్టి పెట్టలేదు, వదిలేశారు, గాలికి వదిలేసి మళ్ళీ ఎలక్షన్ల కోసం మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి పోటీ అంటే హామీలు ఇస్తున్నారు. 6 గ్యారంటీలలో వచ్చేసి ఇప్పటి వరకు ఏ గ్యారంటీ నెరవేర్చలేదు. బస్సు ఫ్రీ అన్నారు కానీ మగవాళ్ళ జేబుల నుంచి బస్సు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆడవాళ్ళకు పెడుతున్నారు తప్ప అక్కడ కూడా ఫ్రీ లేదు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి. 2500 అక్క ఈ రోజు కాదు రేపటికి నేను వేస్తా, మీరు ఈరోజు తీసుకోండి అని చెప్పేసి అన్నారు. అదే షాదీ ముబారక్ అన్నారు, ఇప్పటిదాకా చేయలేదు. తులం బంగారం అన్నారు, షాదీ ముబారక్ దాంతో పాటుగా తులం బంగారం అన్నారు, ఇప్పటిదాకా ఎవరికైనా ఇచ్చారా? అది ఇవ్వలేదు. సో స్టూడెంట్స్కి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి స్కూటీలు ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. రైతు భరోసా లేదు, రైతులకు వచ్చేసి రుణమాఫీ లేదు. కనీసం యూరియా అయినా ఇప్పటికి మనకి ఏమైనా దొరుకుతుందా అంటే యూరియా కూడా దొరకట్లేదు. పడిగాపులు కాస్తున్న అన్నం తినే రైతులకు, అన్నం పెట్టే రైతులకు కూడా మనము కాపాడలేకపోయింది ఈ కాంగ్రెస్ 420 ప్రభుత్వం. సో ఇప్పటికైనా ఆలోచించండి. యువత ముఖ్యంగా నిరుద్యోగులందరూ ప్రాబ్లంతోని మనం ఫేస్ చేస్తున్నాము. ధర్నాలు చేస్తుంటే కూడా వాళ్ళు మనల్ని జైల్లో వేసుకుంటూ ఇబ్బందులు పెట్టుకుంటూ అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికైనా యువత ముందుకొచ్చి నిరుద్యోగులు ముఖ్యంగా ముందుకొచ్చేసి అడ్డుకోవాలి, ఈ 420 ప్రభుత్వాలను అడ్డుకోవాలి. ఇక మీద వీళ్ళకి వచ్చేసి మీరు గ్యారంటీలను నెరవేర్చిన తర్వాతే ఓట్లకు రావాలి అనే విధంగా మాట్లాడాలి. ఖచ్చితంగా ఆ విధంగా చేస్తేనే ఇప్పుడు ఈ 420 వాళ్ళు వచ్చేసి ఇంకా 420 హామీలు ఇవ్వకుండా ఉంటారు. అదేవిధంగా ప్రేమ్చందర్ గారు వచ్చేసి మా పార్టీ సింబల్ చీపురు గుర్తు. మా పార్టీ ఎప్పుడు కానీ చెప్పిన నినాదంలోనే విద్య వైద్యం రోడ్లు అలాగే బస్సు ఈ విధంగా అన్ని రకాలుగా సరఫరా చేసుకుంటూ ప్రతి దాంట్లో వాగ్దానాలు చేసిన వాటిని నెరవేర్చుకుంటా ఢిల్లీలోనే వచ్చేసి అప్పు లేని రాష్ట్రంగా ఉన్నది అంటే అది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పుడు పంజాబ్లో ఉన్నది. సో దయచేసి ప్రజలందరూ
ఒక్కసారి కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. అలాగే ప్రేమ్చంద్ర అన్న ఇక్కడ ఏ విధంగా సర్వీస్ చేశారని అందరికీ తెలుసు. మీ అందరూ అన్నకు సపోర్ట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆద్మీ పార్టీ సంగారెడ్డిలో వచ్చేసి ప్రేమ్చందర్ గారు వార్డ్ నెంబర్ 11లో కంటెస్ట్ చేస్తున్నారు. అలాగే వచ్చేసి జైరాబాద్లో కూడా కంటెస్టెడ్ ఉన్నారు. రెహ్మా బి తను వార్డ్ నెంబర్ 34 అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తుంది. అలాగే వచ్చేసి ముస్తారా జహాన్ వచ్చేసి వార్డ్ నెంబర్ 35 నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన క్యాండిడేట్స్ని నిలబెట్టింది. దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా వాగ్దానాలు చేసి చేయకుండా వదిలిపెట్టేసి గాలికి వదిలిపెట్టారు కాబట్టి కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలి. ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారు తను చెప్పిన మాటను నిలబెట్టుకొని ప్రతి ఒక్కటి విద్య, వైద్యం, అలాగే బస్సు, రోడ్స్, ఎవ్రీథింగ్ అన్నీ నెరవేర్చారు కాబట్టి మా క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఇచ్చి మీరు చీపిరి గుర్తుకు ఓటేయాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. 11వ వార్డు ఓటర్ మహాశయులకు నమస్కారం. మీ పత్రికా మిత్రులకు, గౌరవనీయుల మన స్టేట్ ఆప్ కన్వీనరు మరియు జిల్లా మహిళా కన్వీనర్ గారికి ధన్యవాదాలు. నేను ఆమ్ ఆద్మీ పార్టీ నుండి 11వ వార్డులో కాంటెస్ట్ చేస్తున్నాను. ఆ 11వ వార్డులో 2932 ఓట్లు ఉన్నాయి. అందులో దాదాపు సగం మంది మహిళలు ఉన్నారు. అక్కడ సమస్యలు అంటే అన్ని కాకతీయ నగరు, ఆదర్శ నగరు, రెడ్డి కాలనీ, శిల్పా వెంచర్, ఈ కాలనీలో దాదాపు 2400 మంది సెటిలర్స్ ఉన్నారు. మైగ్రేటెడ్ పీపుల్, ఆల్ ఆర్ ఎంప్లాయీస్. వాళ్ళు మిగతా కొత్లాపూర్ ఏరియాలో కొంతమంది గ్రామస్తులు మాత్రం 400 ఓట్లు అక్కడ ఉన్నాయి. మిగతా వాళ్ళంతా ఎంప్లాయీసే ఉన్నారు. ఆ ఎంప్లాయీస్తో నేను ప్రతి ఒక్కరితో నేను కలుస్తున్నాను. ప్రొద్దున వాళ్ళు ఉదయం 9 గంటలకు జాబ్కి వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రం 5-6 గంటలకు మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళు ఆ సమయంలో మాత్రమే మనకు అందుబాటులో ఉంటారు. ఆ టైంను వాళ్ళ దృష్టిలో పెట్టుకొని డోర్ టు డోర్ నేను వాళ్ళని పోయి కలిసి వాళ్ళ విషయాలు, అక్కడ ఉన్న సమస్యలు, రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ ఫెసిలిటీ అధ్వానమైన స్థితిలో ఉన్నాయి. మీకు కూడా తెలుసు ఆ విషయం. మన వెహికల్ పోతుంటే ఏ విధంగా మనము ఇబ్బందులు పడుతున్నామో వాళ్ళు ప్రతిరోజు మేము ఫేస్ చేస్తున్నామని చెప్పేసి ఆ ఎంప్లాయీస్ నాకు చాలా ప్రోత్సహిస్తున్నారు. మీరు ఒక రిటైర్డ్ ఎస్ఐ అయినా 65 సంవత్సరాల ఈ వయసులో మీరు ముందుకు వచ్చారు. వాళ్ళను ధీటుగా ఎదుర్కొన్నందుకు మాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది సార్. మేము ఓట్లతో మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు కౌన్సిలర్లను ఎలాంటి పనులు చేయలేదు. మీరు వచ్చి చూడొచ్చు. కనీసం వాళ్ళు ఒక తట్టెడు మన్ని గంప మన్ను మట్టి కూడా వేయలేదు. అంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కౌన్సిలర్ ఉండే, వాళ్ళు అసలే పట్టించుకోలేదు. ఆయన పట్టించుకోలేదని కాంగ్రెస్ కౌన్సిలర్ గెలిపించారు. ఇప్పుడు వాళ్ళని తిట్టడం లేదు, వాడకపోతే వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి దయచేసి నాకు ఈ అవకాశం ఇవ్వండి. మీరంతా విఘ్నులు, చదువుకున్న వాళ్ళకు అవకాశం ఇవ్వండి. చట్టం మీద అవగాహన ఉన్న వాళ్ళకు అవకాశం ఇవ్వండి. ఏమి చదువుకొని వాళ్ళకిస్తే అది మనదే తప్పు అవుతుంది. వానికి ఏం తెలియదు. మీరు అధికారం ఇచ్చారు, వాడు ఏం చేస్తాడు? జనరల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో రొటీన్గా వచ్చే ఫండ్స్తో వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ అరకొర ఫండ్స్ సరిపోవాలి. నాకు ఆ చట్టాల మీద అవగాహన ఉంది. నేను ఒక ఎస్ఐగా ఒక 40-50 గ్రామాలకు నేను అధికారిగా పనిచేసిన. నా పై అధికారులను కూడా నేను మెప్పు పొందిన. ఇది కారణం నాకు రాష్ట్రపతి అవార్డు. కాబట్టి ఈ సెంట్రల్ గవర్నమెంట్ పథకాలను, స్టేట్ గవర్నమెంట్ పథకాలను ఎప్పటికప్పుడు వచ్చే విధంగా నేను చూస్తా, నేను ఫైట్ చేస్తా, డబ్బులు తీసుకొస్తా. ఆ పథకాల అమౌంట్లను మన వార్డులను పెట్టి నేను డెవలప్ చేస్తా. అదేవిధంగా బస్సు దవాఖానాలు లేవు 11 వార్డులో. ఎక్కడో 12 వార్డులో బస్సు దవాఖానా ఉన్నది. ఇది చాలా అన్యాయం. ఇన్ని రోజుల నుంచి అక్కడ 2 టర్ముల కౌన్సిల్ అయింది. బస్సు దవాఖానా వెంటనే ఏర్పాటు చేయాలి. అక్కడ స్కూల్ లేదు. 11 వార్డులో స్కూల్ లేదు. ప్రైమరీ స్కూలు విద్య అందరికి అందాలి. మా విధానమే ప్రైమరీ విద్య, ఉచిత విద్య, నిర్బంధ విద్య, నాణ్యమైన విద్య. అదేవిధంగా వైద్యం కూడా అందరికీ ఉచితంగా అందాలి. మెడిసిన్స్ లేవు. ఆ 12 వార్డులో ఉన్నందువల్ల మన వార్డు నుంచి వెళ్తే వాళ్ళు పట్టించుకోవడం లేదు, వాళ్ళు ఆ సకాలంలో ఉండడం లేదు. కాబట్టి దయచేసి నాకు ఈ అవకాశం కల్పించండి. ఈ సింపుల్ విషయాలు ఇవన్నీ. వాటర్ మంజీరా నది మన దగ్గర ఉంది, పైప్ లైన్ వేసారు. గేటు వాల్ వేస్తే 2 లక్షల రూపాయల గేటు వాల్ వస్తుండే. ఆ గేటు వాళ్ళు ఏనందువల్ల
ఆ నీళ్లు ఆగిపోయినాయి. అది ఒక రోజు కాదు, 2 రోజులు, ఒక నెల కాదు, ఒక 1 ఇయర్ కాదు, 5 సంవత్సరాల కాలం అయిపోయింది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ దీని మీద ఎన్నికల తర్వాత నేను ప్రత్యక్ష చర్యకు పూనుకుంటా. మా హైకమాండ్ నుంచి నేను అనుమతి తీసుకొని నేను దాని కార్యాచరణను పూనుకుంటా. కాబట్టి దయచేసి నాకు మన వార్డు ప్రజలు నాకు అవకాశం కల్పించండి, నాకు భారీ మెజార్టీతో గెలిపించండి. చీపూరు గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి నాకు ప్రోత్సహించండి. మీ బిడ్డగా నేను మీ అందుబాటులో ఉంటా. ధన్యవాదాలు. అదేవిధంగా మా యజమాన్యానికి కూడా, కన్వీనర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఫస్ట్ చెప్పిన నేను చాలా బలమైన క్యాండిడేట్, ఎడ్యుకేషన్ పర్సన్ సార్, అండ్ డిపార్ట్మెంట్ నుంచి చాలా మనకు హెల్ప్ఫుల్గా వర్క్ చేసిన ఇతను. సో ప్రేమ్ చందర్ గారు 11వ వార్డు నుంచి మా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బలంగా నిలబడుతున్నాడు. మీకు అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా మీకు వివరించిండు ఆల్రెడీ. మేము ఓడిపోయినా గెలిచినా అక్కడ మాత్రం మా హెడ్ ఆఫీస్ నుంచి మేము మాట్లాడి అక్కడ వర్క్ ఖచ్చితంగా చేస్తాము. అది నా హామీ ఇస్తున్నాను మా పార్టీ తరఫు నుంచి. దయచేసి చీపురుకట్ట గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేసి మా ప్రేమ్ చందర్ అంకుల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తను చాలా ఎడ్యుకేషన్ పర్సన్, పెద్ద మనిషి, అందరి సమస్యలు తీర్చడానికి ముందుకు వస్తాడు. ఎనీవే ఆయన నంబర్తో పాటు మా నంబర్స్ కూడా మేము ఇస్తాము. అప్పుడు కూడా మీరు కాల్ చేయొచ్చు. నైట్ 12, 1, 2 ఏ టైం అయినా కూడా కాల్ చేసినా, ఆడపిల్లల్లో ఇబ్బందులు ఉన్న ఎనీ టైము మేమందరం వచ్చి మేము సపోర్ట్ చేస్తాము. సంగారెడ్డిలో కొన్ని ఇష్యూస్ జరిగినాయి, అది కూడా మీకు తెలుసు. సో అట్లాంటివి కూడా జరగకుండా మా పార్టీ తరఫు నుంచి నేను ఓడిపోయినా గెలిచినా కూడా మేము ఏ రకంగా అయినా సరే ప్రేమ్ చందర్ గారు, మేము, మా దగ్గర ఉన్న పాషా గారు, కృష్ణ గారు, వీళ్ళందరూ ఇప్పుడు ప్రతి ఒక్కరూ మేము వచ్చి మీకు సపోర్ట్గా పబ్లిక్లో మేము తిరుగుతాము. ప్రతి వార్డులో తిరుగుతాము. 11వ వార్డు నుంచి అయితే మా అభ్యర్థి ప్రేమ్ చందర్ గారు నిలబడుతున్నారు. దయచేసి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. మేము రోడ్లు అవి అన్నీ వేయించి అక్కడ ఒక స్కూల్ పెట్టించే బాధ్యత మా రెస్పాన్సిబిలిటీగా మేము తీసుకుంటాము. అది మేము హామీ ఇస్తున్నాం. గవర్నమెంట్ నుంచి మేము మాట్లాడతాము. మా మేడం వాళ్ళతో కూడా మాట్లాడి అన్నీ చేసి మేము మాత్రం అక్కడ స్కూల్ పక్క పెట్టిస్తాం. ఇది మాత్రం నా హామీ.